హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక అందమైన దెయ్యం భార్యగా వస్తే స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అరాఫత్ అలీ మెయిన్ రోల్. అరాఫత్ ప్రార్థన చేయడానికి దర్గాకి వెళ్తాడు. ప్రార్థన ముగించుకొని బయటకి వస్తాడు. తనకి ఏదో చెప్పాలని ఒక పిచ్చిది ట్రై చేస్తుంది. కానీ అరాఫత్ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే తన ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాడు. అజా వినిపిస్తుంది. టైం అయ్యింది అని కార్ ఆపి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ముందర నమాజ్ చేస్తాడు. నమాజ్ అయిపోగానే తనకెదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అరాఫత్ తనని చూస్తూ ఉండిపోతాడు. ఆ అమ్మాయి తన వైపే పరిగెత్తుకుంటూ వస్తుంది. అరాఫత్ని ఒక ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఈ ప్రాసెస్లో ఆ అమ్మాయికి చిన్న దెబ్బలు తగులుతాయి. తను స్పృహ తప్పి పడిపోతుంది. తన ఫేస్ మీద కొద్దిగా నీళ్లు పోసి స్పృహ వచ్చాక తాగడానికి నీళ్లు ఇస్తాడు. తను ఉపవాసం ఉన్నానని నీళ్లు వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అరాఫత్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అరాఫత్ ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. తన కుటుంబానికి తన పేరు ఫలక్ అని, తనని పెళ్లి చేసుకున్నానని చెబుతాడు. తన కోసమే ఎదురు చూస్తున్న తన అత్త కూతురు అమృత్ అరాఫత్ని నిలదీస్తుంది. తన లైఫ్ నాశనమైపోయిందని అరాఫత్ని తిడుతుంది. దీంతో కోపం వచ్చిన ఫలక్ అమృత్ వైపు కోపంగా చూస్తుంది. అలా చూడంగానే అమృత్కి ఏదో అయిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. అరాఫత్ వెంటనే అమృత్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. కట్ చేస్తే నైట్ అవుతుంది. అరాఫత్ ఇంటికి వస్తాడు. ఫలక్ ఎలా ఉంది అమృత్కి అని అడుగుతుంది. తనకి బాగానే ఉంది, ఎక్కువ టెన్షన్ వల్ల అలా అయిపోయిందని చెబుతాడు. ఇంతలో రిఫాత్ జుబైర్కి బాగాలేదు, జ్వరం వస్తుందని చెబుతుంది. అందరూ జుబైర్ దగ్గరికి వెళ్తారు. జ్వరం 104 ఉంది అని డాక్టర్కి కాల్ చేస్తే బయట వర్షం పడుతుంది, మేము రాలేము అని చెబుతారు. దీంతో అరాఫత్ జుబైర్ని తామే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం అని అంటాడు. ఇంతలో ఫలక్ వర్షం నీటిని ఒక గ్లాసులో పట్టుకొని ఏవో మంత్రాలు చదివి నీళ్లు తెస్తుంది. ఆ నీటిని జుబైర్కి ఒళ్ళంతా పట్టిస్తే తనకి నయం అవుతుందని చెప్తుంది. రిఫాత్ అలాగే చేస్తుంది. జుబైర్కి కొద్దిసేపటికి మెలకువ దాంతో ఫలక్ మీద అందరికీ గుడ్ ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా ఉండగా అమృత్ ఫలక్ మీద ద్వేషం పెంచుకుంటుంది. తన మీద చేతబడి చేయడానికి తన కాళ్ళ కింద మట్టిని తీసుకొని తాంత్రిక బాబా దగ్గరికి వెళుతుంది. కట్ చేస్తే అర్ధరాత్రి. జుబైర్కి మెలకువ వస్తుంది. ఏదో నీడ వెళ్తుంది అని ఫాలో అవుతాడు. మేడ మీద ఫలక్ ఒంటరిగా నమాజ్ చేస్తూ ఉంటుంది. నమాజ్ అవ్వగానే జుబైర్ని చూసిన ఫలక్ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దానికి జుబైర్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఫలక్ ఇవాళ నమాజ్ చెయ్యలేదు అని, నమాజ్ చెయ్యకపోతే అల్లాహకి కోపం వస్తుందని నమాజ్ చేస్తున్నా, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తుంది. అలాగే అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఉంటారు. జుబైర్ తన నానమ్మతో ఫలక్ రాత్రి నమాజ్ చేస్తూ ఉంది అని చెబుతాడు. కానీ అందరూ జుబైర్కి ఏదో కల వచ్చి ఉంటుంది అని అంటారు. కట్ చేస్తే అరాఫత్ అమ్మ, అత్త ఒక బాబా దగ్గరికి వెళ్తారు. తమ కుటుంబం అంతా సమస్యల్లో ఉంది అని, ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని తమకి పరిష్కారం చూపించమని అడుగుతారు. దానికి బాబా అరాఫత్ మీద ఎవరో చేతబడి చేశారు అని ఒక తాయెత్తు ఇచ్చి ఇది చేతికి కట్టమని చెబుతాడు. అందరూ అమృత్ చేసి ఉంటుంది అని అనుకుంటారు. అరాఫత్కు తాయెత్తు కట్టి ఎట్టి పరిస్థితుల్లో తీయకు అని చెప్తారు. కట్ చేస్తే నైట్ మేడ మీద ఫలక్ నమాజ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో మేడ మీదకి వెళ్ళిన అరాఫత్ అత్త ఫలక్ని చూసి భయపడి కిందికి పరిగెత్తుతూ మెట్కెల మీద జారి కింద పడుతుంది. చాలా భయపడిపోయిన అరాఫత్ అత్త ఏదో దెయ్యం ఆవహించినట్టు ప్రవర్తిస్తుంది. దీంతో బాబానే ఇంటికి పిలిపించుకుంటారు. బాబా ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే ఫలక్ తన రూమ్లో చాలా భయపడి డోర్స్ అన్ని లాక్ వేసుకొని ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమృత్ రిఫాత్ దగ్గరికి వచ్చి తను ఎవరి మీద చేతబడి చెయ్యలేదు అని చెబుతుంది. కానీ రిఫాత్ నమ్మదు. తనతో పాటు రా బయటికి, తాంత్రిక బాబా ఉన్నాడు, అతనిని అడగమని చెప్పి పిలుచుకొని పోతుంది. తాంత్రిక బాబా అవును, ఫలక్ మీద చేతబడి చెయ్యాలి అని అమృత్ తన దగ్గరికి వచ్చింది. కానీ ఫలక్ ఒక జిన్.
తన మీద ఒక జిన్, తన మీద ఏవీ పని చెయ్యవు అని ఫలక్ అరాఫత్ని ఏదైనా చెయ్యగలదు అని చెబుతాడు. దీంతో రిఫాత్ తాంత్రిక బాబాని తన కుటుంబ సభ్యుల దగ్గరికి పిలుచుకొని పోతుంది. అందరూ కలిసి ఫలక్ రూముకి వెళ్ళి తనని నువ్వు ఎవరు అని నిలదీస్తారు. కానీ ఫలక్ ఏమీ చెప్పదు. బాబా తన దగ్గరున్న మంత్రించిన నీళ్ళని ఫలక్ మీద చల్లుతాడు. అప్పుడు ఫలక్ తాను ఒక జిన్ అని, అరాఫత్ అంటే ఇష్టమని, తనని ప్రేమించానని చెబుతుంది. ఇంటిలో జరుగుతున్న సమస్యలకు తను కారణం కాను అని, తను ఎవ్వరికి ఏ హాని చెయ్యలేదు అని చెబుతుంది. అరాఫత్ ని తనను వదిలివేయకు అని బతిమాలుతుంది. కానీ అరాఫత్ ఏమీ సమాధానం చెప్పడు. దీంతో సరే నేను వెళ్ళిపోతా, నీ గుర్తుగా నా కడుపులో నీ బిడ్డ ఉంది, తనని నాతో ఎవ్వరూ వేరు చెయ్యలేరు అని మాయమైపోతుంది.